ఐ హాస్పిటల్కి వచ్చిన నేను ఐ టెస్ట్ చేయించుకుందామని ఇక్కడికి వచ్చిన వీళ్ళ దగ్గరికి. నేను ఇక్కడికి వస్తే ఏం చేశారంటే నాకు ఐ టెస్ట్ చేసిన తర్వాత లోపలికి పోయారు. వాళ్ళు లోపల ఆపరేషన్ ఏమవుతుండే. ఒక అతను వచ్చి నా దగ్గర 650 రూపాయలు తీసుకున్నాడు. 650 రూపాయలు తీసుకొని 150 రూపీస్ అని టాబ్లెట్లు ఇచ్చిండు. టాబ్లెట్లు ఇచ్చిన తర్వాత అది హెడేక్ అంటే ఇచ్చిండు. అది నేను అడగలేను అలా సార్. వాళ్ళే ఇచ్చిన తర్వాత నాకు ఇట్లా రియాక్షన్ అయింది. నేను ఈ హాస్పిటల్ కాడికి వచ్చి నాకు ఈ టాబ్లెట్ ఇచ్చారు, నాకు ఇట్లా రియాక్షన్ అయింది అంటే నన్ను పట్టించుకుంటే నా మీద దౌర్జన్యం చేస్తారు వాళ్ళు. ఐసీయూలు ఉన్న 2 రోజులు ఐసీయూలు ఉన్న హైదరాబాద్ యశోద హాస్పిటల్ ఉన్న లక్షన్నర బిల్లు అయింది. వీడికి వచ్చి మేము ఏంటంటే మాకు ఇట్లా అన్యాయం జరిగింది అంటే వీళ్ళు మా మీద దౌర్జన్యం చేసి వీడికి వెళ్ళి ఇది చేశారు. ఈషా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోలేదు సార్, అంత సీరియస్ ఉండే మొత్తము. ఈషా హాస్పిటల్లో పట్టించుకోకపోతే వాళ్ళ ఈడికించి మళ్ళా యశోద హాస్పిటల్ పోయినా. అక్కడ 8 గంటలు ఐసీయూలు ఉన్నా సార్. ఎమర్జెన్సీలో 2 అవర్స్, ఐసీయూలో 8 అవర్స్ ఉన్నా. టోటల్ 36 అవర్స్ పట్టింది సార్ వాపు తగ్గని. వీళ్ళు ఏం చేస్తున్నారు ఐ చెకప్ కోసం వస్తే నాకు అద్దాల కోసం నేను వచ్చి గోళీలు ఇచ్చారు. హెడేక్ ఉంది కదా మామూలుగా ఇచ్చారు కానీ నేను టాబ్లెట్ వేసుకున్నా. ఇంతగా రియాక్షన్ అయితే ఇట్లా అయితే అనేది నాకు తెలియదు సార్. ఇప్పుడు టాబ్లెట్ వేసుకునే ముందు మీకేమన్నా ఇవి జర మీకు అన్ని టాబ్లెట్లు పడతాయా పడాయా అని ఏమన్నా అడిగిరా? నాకు ఎవ్వరు అడగలేదు సార్. అవి ఏం అడగలేరు అసలు, ఏం అడగలేదు. తీసుకున్నా అంతే. నాకు మామూలుగా మా ఊర్లో కూడా ఇస్తారు టాబ్లెట్లు హెడేక్ కోసం అని చెప్పేసి నేను అట్లా తీసుకున్నా కానీ వీళ్ళు ఇట్లా వేస్తారని నాకు తెలియదు సార్. ఇప్పుడు ఏమంటారు అంటే మీరు ఇంకోటి మీరు ఏం చేస్తారో అది చేసుకోపోమంటారు సార్. అంతే. మేము టాబ్లెట్ ఇచ్చినాము, ఎవరికైనా రియాక్షన్ అయింది అంటే మామూలుగా రియాక్షన్ అయితే 2-3 అవర్స్ అయితే 36 అవర్స్ ఉన్నా సార్ రియాక్షన్. అది ఈ లెవెల్లో వాపొచ్చింది. ఈ 14th రోజు 9:30 నుంచి రియాక్షన్ అయింది సార్. నిన్నటి వరకు అట్లా ఉన్నది. ఇప్పటికి కూడా లోపల ఇదైతేనే ఉన్నది కానీ ఏదో వాళ్ళ దగ్గర కడుగుదామని వస్తే కూడా వాళ్ళు ఆడ అదరగొట్టి బయటికి వాళ్ళు మాతో మరి ఏం చేస్తారో చేసుకోకపోమంటారు సార్. అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఏం చేసేటట్టు అది చేసుకోకపోండి అంటున్నారు. ఏం చేయాలి వాళ్ళు? 1.5 లక్ష ఖర్చు అయింది మొత్తం. ఐసీయూలు ఉన్నా సార్. 8 గంటలు ఐసీయూలు ఉన్నా యశోద హాస్పిటల్. ఈషా హాస్పిటల్ అసలు పట్టలే అసలు. నాకు 36 అవర్స్ ఎఫెక్ట్ అయింది. 36 అవర్స్ లో 3 వచ్చిన తర్వాత అప్పుడు ఏ స్టేజ్ అంటే ఫస్ట్ ఈడ ఈషా హాస్పిటల్ ఇచ్చిన డ్రగ్ ఏది పనిచేయలేదు. ఈ స్టేజ్ అయిన తర్వాత ఇక్కడ స్టేజ్ దాటిపోయింది. మా తోటి రాదు, ఆయన ఇంత బ్రీతింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ మూతి మొత్తం మూసుకుపోయింది. ఐసీయూలో ఉన్నందుకు ఆ ఫోటోలు ఏం తీసుకోలేదు. నీకు డ్రగ్ రియాక్షన్ వస్తే 2 నిమిషాలు 1 గంట 2 గంటలు నాకు 36 దూరంలో రావచ్చు సరే. తగ్గిందంటే సరే అది ఒక టాబ్లెట్ అది 4 o'clock వేసుకొని 9:30 వరకు దాన్ని ఎఫెక్ట్ అవుతుంది. మధ్యాహ్నం అది నైట్ 1:30కు 1:10 మేము యశోద హాస్పిటల్ పోయే వరకు మొత్తం అంతా ఇట్లా ప్యాక్ అయిపోయింది. మాట్లాడడానికి బ్రీతింగ్ తీసుకోనికి రాలేదు. మీరు అంత సీరియస్ కండిషన్ ఉంటే కూడా నేనేం చేయాలి, గోళీలు ఇచ్చిన నేనేం చేయాలని మాట్లాడుతున్నావు. అయితే మేడం ఏమంటుందంటే అయితే నేనేం చేయాలి, టాబ్లెట్ ఇచ్చిన నేను ఏం చేయాలని మాట్లాడుతున్నారు. అయితే ఏమిందని మాట్లాడుతున్నారు. నేను చచ్చిపోతే మేడం ఒకసారి అందరూ ఇప్పుడు ఇంతమంది అంటున్నారు. అయితే నేనేం చేయాలని టాబ్లెట్ ఇచ్చిన నేను రియాక్షన్ అయితే నీకేం చేయాలని అంటూ మాట్లాడుతున్నాను. అడగడానికి వచ్చాం ఏం టాబ్లెట్ ఇచ్చినావు ఏం కానీ అడగడానికి వచ్చినాం. మేము మీ మీద కొట్లాడానికి రాలే. కొట్లాడానికి వస్తే ఇట్లుండదు చూడయ్యా.